చేయడానికి ఎంత పిండి నేను పిసకాలి? Then by saying stotram 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 you will make idli. మరి ఈ విధంగా స్తోత్రం స్తోత్రం చెబుతూ ఇడ్లీలు సిద్ధం చేస్తావు. Then you will ask, should I make chutney or sambar? మరలా అడగాలి, నేను మరి చట్నీ చేయాలా ఇడ్లీలోకి, లేకపోతే సాంబార్ గాయాలా? So in the kitchen also you are talking to the Holy Spirit. మరి వంట గదిలో ఉంటూ కూడా పరిశుద్ధాత్మ దేవునితో సంభాషిస్తున్నావు. Then you ask, should I go and sweep the floor? ఆ పిదప మరి నేను నేల ఊడవనా అని అడగొచ్చు. What I should give to my son? మరి నా కుమారునికి నేను ఏమివ్వాలి? What I should give to my husband? నా భర్తకు నేను ఏమివ్వాలి? When I should wash his clothes? నేను ఆయన బట్టలు ఎప్పుడు ఉతకాలి? Oh, we should live in the Spirit, walk in the Spirit. మనము ఆత్మలో జీవించాలి, ఆత్మలో నడవాలి. Hallelujah. Hallelujah. That's why we read in Galatians 5. మరి అదే గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చదువుతున్నాం. Take Galatians గలతీ పత్రిక తీసుకోండి, chapter 5, 5వ అధ్యాయం అండి, verse 16. 16వ వచనం. This I say, then walk in the Spirit, and ye shall not fulfill the lust of the flesh. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు. Here it says, this I say, then walk in the Spirit, and you shall not fulfill the lust of the flesh. నేను చెప్పునదేమనగా ఆత్మానుసారముగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీర ఇచ్చను నెరవేర్చరు. Heaven may change and earth may change, but the word of God shall never change. ఆకాశము గతించును, భూమి గతించును గాని నా వాక్యము ఎన్నడూ కూడా గతించదు. I am a practical person of that. మరి అభ్యాస పూర్వకంగా వెళుతున్న వ్యక్తిని నేను. Verse 25. 25వ వచనం అండి, Galatians 5:25. గలతీయులకు రాసిన పత్రిక 5:25 వచనం అండి. If we live in the Spirit, let us also walk in the Spirit. మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. Hallelujah. హల్లెలూయా. See, our breathing should be Holy Spirit. చూడండి, మన శ్వాస ఉచ్ఛ్వాస నిశ్వాస కూడా పరిశుద్ధాత్మనిదై ఉండాలి. For our outer man we have oxygen breathing in and out. మరి మన బాహ్య పురుషునికి ఊపిరి పీల్చుకోవడం బయటికి వదలడం ఉంది. Inner man breathing is Holy Spirit. మరి అంతరంగ పురుషుడు పీల్చుకునేది పరిశుద్ధాత్మను. Hallelujah. హల్లెలూయా. So brothers, we can lead a victorious life. అందుకే సహోదరులారా, మనము విజయవంతమైన క్రైస్తవ జీవితం గడపగలము. Hallelujah. హల్లెలూయా. What is the problem? మరి సమస్య ఎక్కడా? Whatever thing we can do, we do. Whatever thing we cannot do, we ask the Holy Spirit. మనము ఏమి చేయగలమో మనకు మనమే చేసేసుకుంటాం. మనము ఏది చెయ్యలేమో పరిశుద్ధాత్మ దేవుని అడుగుతాం. Am I right? ఏమండి, నేను చెబుతున్నది కరెక్ట్ అంటారా? Drink the water and drink and do everything. మరి నీళ్లు తీసుకోవడం, చేయడం, అన్ని చేయడం మనమే. In the whole day there may be one thing you want the help of the Holy Spirit. మరి రోజంతటిలో ఏదో ఒక్క విషయం కొరకు పరిశుద్ధాత్మను సంప్రదిస్తావు. Washing we do ourselves. మరి ఉతుకోవడం మన పని, Cooking we do ourselves. వంట పని మనదే, We do ourselves. మనంతట మనమే చేసుకుంటాం. Writing letter we do ourselves. ఉత్తరం కూడా మనంతట మనమే రాసుకుంటాం. Going to the bazaar we do ourselves. మరి మనంతట మనమే బజారుకి వెళ్తాం. Cooking we do ourselves. మరి మనంతట మనమే వంట చేస్తాం. Holy Spirit is tired and sitting there. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఏమో అలసిపోయి అలాగే నుంచున్నాడు అక్కడ. When the Holy Spirit is relaxing, who is coming near you? మరి పరిశుద్ధాత్మ దేవుడు సేద తీరుతున్న వేళ నీ దగ్గరికి వచ్చే వ్యక్తి ఎవరు? 1 Peter chapter 5 verse 8. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం అండి. 1 Peter chapter 5 verse 8. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనము. You stand little far away. One person whom I am going to call Satan, please come. నేను ఎవరైతే సాతానని పిలుస్తున్నానో ఆ వ్యక్తి దయచేసి రండి. Don't get angry.
కోపం తెచ్చుకోకండి. Anyone? ఎవరైనా సరే. Come on. He is pastor. ఈయన పాస్టర్ Pastor Lazar. లాజర్ అండి. For a short period, I make him Satan. కొద్ది కాలం కొరకు ఆయన సాయితానం చేసేస్తాను నేను. 1 Peter chapter 5 verse 8. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం అండి. First Peter chapter 5 verse 8. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం అండి. Be sober, be vigilant, because your adversary the devil as a roaring lion walketh about seeking whom he may devour. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుచున్నాడు. Now think that I am a sister. ఇలాగనుకోండి, నేను ఒక సహోదరిని. I got the Holy Spirit. నాకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. In the morning I got up. నేను ఉదయకాలాన్నే లేచాను. I want to make idli. నేను ఇడ్లీ చేయాలనుకున్నాను. I started making all idli. ఇక మరి ఇడ్లీలు సిద్ధం చేయడం మొదలు I did పెట్టాను. not call the Holy Spirit. నేను పరిశుద్ధాత్మ దేవుని పిలవలేదు. Without calling, who will come? పిలవకుండానే వచ్చే వాళ్ళెవరు? This Satan will come. ఈ సైతాను వస్తాడు. He will walk around. ఆయన చుట్టూ తిరుగుతాడు. I am making idli. నేనేమో ఇడ్లీలు చేస్తున్నాను. He put thoughts into my mind. ఈయన నా తలకాయలో తలంపులు పెట్టేస్తుంటాడు. I am making idli. నేనేమో ఇడ్లీ I చేస్తున్నాను. am making sambar. నేను సాంబార్ చేస్తున్నాను. He will fill my head with so many thoughts. నా తల లోపల ఎక్కడలేని తలంపులన్నీ కూడా ఈయన నెట్టేస్తుంటాడు. But if I call the Holy Spirit, ఒకవేళ గనక నేను పరిశుద్ధాత్మను పిలిచినట్లయితే, if the Holy Spirit comes stand closer, మరి పరిశుద్ధాత్ముడు వచ్చేసి నాకు దగ్గరగా నుంచున్నట్లయితే what he will do? ఆయన ఏం చేయగలడు? Frightened and go away. భయపడి పారిపోవడం తప్ప. Did you understand? ఏమండి, మీరు అర్థం చేసుకున్నారా? How many of you understood? మీలో ఎంతమంది అర్థం చేసుకున్నారండి? Where you fall, you understood. మరి మీరు ఎక్కడ పడిపోతున్నారో అర్థం చేసుకున్నారా? Now, for everything you have to call Holy Spirit. ప్రతి ఒక్క అంశము కొరకు పరిశుద్ధాత్మను మీరు పిలవలసి ఉంది. This Satan will come and put his pressure on your mind. ఇదిగో ఈ సాతానుడు వచ్చేసి మీ మనస్సుల మీద ఒత్తిడి తెచ్చే ఆలోచనలు పెడతాడు. Ephesians chapter 6. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము Verse 10 onwards. 10వ వచనము నుండి, Finally, my brethren, be strong in the Lord and in the power of his might. Put on the whole armor of God, that you may be able to stand against the wiles of the devil. తుదకు ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. Look here carefully. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. When Satan come and stand close to you, ఎప్పుడైతే సాతానుడు వచ్చి మీకు చేరువగా నిలబడతాడో, though you may not be doing any sin, మీరు ఏ పాపము చేయకున్నా కూడా the power of his pressure will come into me. అతని యొక్క ప్రభావం యొక్క ఒత్తిడి నా మీద పడుతుంది. Understood? అర్థమైందండి? Slowly you will become lazy. ఇక నెమ్మదిగా సోమరులమైపోతాం. Your thoughts will go away. మీ తలంపులు ఎక్కడో ఎగిరిపోతాయి. So what you should do? అందుకే నీవేం చేయాలి మరి? Holy Spirit always. పరిశుద్ధాత్మ దేవుడా ఎల్లవేళలా ఉండు. Every time Satan is after you, ప్రతిసారి సాతానుడు మీ వద్ద ఉన్నాడు. God has given him permission. దేవుడే ఆయనకు అనుమతి ఇచ్చాడు. Why? ఎందుచేత? You have to become a king. నీవు రాజులాగా మారవలసి ఉంది. You have to become like him. ఇదిగో ఆయన వలె మారవలసి ఉంది. Therefore God has already given Satan full order. అందుకే సాతానుడికి అప్పటికే పూర్తి అధికారం ఇచ్చేశాడు. You go and see. నీవు వెళ్ళి చూడు. When Satan come and see, ఎప్పుడైతే సాతానుడు వచ్చి చూస్తాడో, oh, I am asking Holy Spirit, should I drink the water? నేనేమో పరిశుద్ధాత్మ దేవుని అడుగుతున్నాను, పరిశుద్ధాత్మ దేవుడు నేను నీళ్లు త్రాగవచ్చా?
Should I drink the full cup మరి పూర్తి కప్పు నిండా నీళ్ళు తాగనా or half only? లేకపోతే సగమే తాగనా? When Satan see this thing, ఎప్పుడైతే సాతానుడు ఇది చూస్తాడో he goes to the latrine also with the Holy Spirit. మరి ఇదిగో మరుగుదొడ్లో కూడా ఆయన పరిశుద్ధాత్మను తీసుకునే వెళ్తున్నాడు. For bathing also he goes with the Holy Spirit. స్నానాల గది కూడా ఆయన పరిశుద్ధాత్మను తోడుకునే వెళ్తున్నాడు. When he is reading the newspaper, Holy Spirit is there. మరి వార్తాపత్రిక చదువుతున్న వేళ పరిశుద్ధాత్మనుడు అక్కడే ఉన్నాడు. When he listening the news, television, the Holy Spirit is there. మరి టీవీ వార్తలు వింటున్న వేళ కూడా పరిశుద్ధాత్మనుడు ఆయన దగ్గరే ఉన్నాడు. Then Satan will put his hand on his head. ఇక సాతానుడు చేయాల్సిన పని తన చేతులను తల మీద ఉంచుకోవడమే. Oh, he has taken the help of the Holy Spirit. ఇదిగో ఈయన పరిశుద్ధాత్మ దేవుని సహాయము తీసుకుంటున్నాడు. My dear friend, I live like that. నా ప్రియ స్నేహితులారా, నేను అలాగ చేయుచున్నాను. I say again, మరలా నేను చెబుతున్నాను, while eating, I eat in the permission of the Holy Spirit. తినేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుని అనుమతితో తింటాను. While drinking water, I drink at the permission of the Holy Spirit. నీళ్లు త్రాగే వేళలో కూడా పరిశుద్ధాత్మ దేవుని అనుమతితో నేను త్రాగుతాను. Everything I do through the Holy Ghost. ప్రతి పని కూడా పరిశుద్ధాత్మ దేవుని ద్వారానే నేను చేస్తాను. Holy Spirit is the witness for that. పరిశుద్ధాత్మ దేవుడే దానికి సాక్షి. How many of you understood this? మీలో ఎంతమంది ఈ మాటలు అర్థం చేసుకున్నారండి? If you do like that, ఒకవేళ మీరు గనక ఇవిలా చేయగలిగితే there is a glorious experience. ఒక మహిమాన్వితమైన అనుభవం పొందుకుంటారు. Galatians 4:6. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనమండి. Galatians 4:6. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. And because your son, God has sent forth Spirit of His Son into your hearts, crying, Abba, Father. మరియు మీరు కుమారులై ఉన్నందున నాయనా తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయములోనికి పంపెను. The Spirit of His Son. తన కుమారుని యొక్క ఆత్మను. Come to Romans chapter 8. మరలా రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం దగ్గరికి వద్దామండి. Verse 9. 9వ వచనం చూద్దాం. Romans 8:9. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ But ye are వచనం. not of the flesh, but the Spirit, if ye so that the Spirit of God dwell in you. Now if any man have not the Spirit of Christ, he is none of his. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. Brother, sister, listen to me. సహోదరి సహోదరులారా వినండి నా మాటలు. Today evening, I was meditating the word of God. ఈ రోజు సాయంకాలము నేను వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండినాను. At that time, the Holy Spirit began to take me to the depth of Spirit of Christ. మరి అదే సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు క్రీస్తు ఆత్మ యొక్క లోతైన అనుభవంలోనికి తీసుకుని వెళ్ళాడు. If there would have been no meeting today, I would have gone someplace and I would have kept the whole night meditating on that portion. మరి ఒకవేళ ఈ సాయంకాలం సభ గనక నాకు లేనట్లయితే అలాగ క్రీస్తు ఆత్మలోనికి లోతుగా వెళ్ళి ఈ రాత్రంతా ఆయనతో గడిపేవాణ్ణి. I feel that I'll burst if I explain that. మరి నేను బహుశా దాన్ని విశదీకరించాలంటే పగిలిపోయేంత స్థితి ఉందనిపిస్తోంది. Christ Spirit in us. క్రీస్తు యొక్క ఆత్మ మన లోపల ఉంది. Through the tutor of the Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుడు అయిన అధ్యాపకుని ద్వారా gradually your spirit will become Spirit of Christ. క్రమక్రమముగా నీ యొక్క ఆత్మ క్రీస్తు యొక్క ఆత్మగా మార్చబడుతుంది. I say again, మరలా చెబుతున్నాను మీతో, if you allow the Holy Spirit to teach you, ఒకవేళ పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధించడానికి అనుమతించిన వారైతే gradually your own spirit will become Spirit of Christ. క్రమక్రమముగా మీ సొంత ఆత్మ క్రీస్తు యొక్క ఆత్మలోనికి రూపాంతరం చెందుతుంది.
Hallelujah. హల్లెలూయా.